చాలా బాడీలో హీట్ అనేది తగ్గుతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసు. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు చిటపట ఆడేట ఆనియన్స్ యాడ్. ఆనియన్స్ ఒకసారి మిక్స్ చేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, ఇప్పుడు కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవాక సేపు మూత పెట్టేసుకుందాం 5 మినిట్స్. ఈ వాటర్ వచ్చేసి ప్రయాగరాజ్ కుంభమేళం నుంచి తీసుకొచ్చిన వాటర్ అండి. మా అక్క వాళ్ళు ఇచ్చారు. చూద్దాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. కడిగి సొరకాయగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫిలప్ చేసుకొని సొరకాయ ఫిలప్ చేసేటప్పుడు లేతగా ఉంటే ఎక్కువగా ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా సొరకాయ కొంచెం పొట్టు ఉండేటట్టుగా ఫిలప్ చేసుకోవాలి. మరీ మొత్తం ఫిలప్ చేసేసుకోవద్దు. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇది చలువ మన బాడీలో హీట్ ఉన్నా కూడా తగ్గిస్తుంది సొరకాయ. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ముక్క త్వరగా ఉడుకుద్ది ఇలా సాల్ట్ వేసి ఉడికించుకుంటే. సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి సొరకాయ ముక్కలు మెత్తగా అయ్యాయో లేదో. ఇప్పుడు కారం వేసేసి రుచికి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఈ స్పూన్తో ముక్క కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను కాబట్టి కొంచెం ఉడికిందండి. ఇప్పుడు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాము ఆయిల్లో. మనం ఇది పొయ్యి సిమ్లో పెట్టుకొని కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటే ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సొరకాయ కర్రీ ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.